ఏదైనా ఒక పని అవ్వక బాధపడుతున్నారా? లేదంటే పిల్లల చదువు గురించి, భవిష్యత్తు గురించి ఇలా అయితే బావుండనుకుంటున్నారా? అలాంటప్పుడు ఆ కోరికను మనసులో తలుచుకొని వినాయకుడికి గనక ముడుపు కడితే తప్పకుండా కోరిక నెరవేరుతుందండి. వినాయకుడికి ముడుపు ఎలా కట్టాలంటే కొత్త జాకెట్ ముక్క గాని, టవల్ గాని వేసి అందులో కేజింపావు బియ్యం వేసి తమలపాకుపై పసుపు వినాయకుడిని పెట్టి పసుపు, కుంకుమ, అక్షతలతో పూజించి అలాగే వస్త్రం కూడా వేసండి. అంటే మనం పూజ చేసుకుంటాం కదా! పూజతో పాటు స్వామివారికి కూడా మొత్తం పూజ చేసి ఒక బెల్లం ముక్కను మాత్రం తప్పకుండా నైవేద్యంగా పెట్టాలి. తర్వాత తాంబూలంతో పాటు ముడుపు కట్టాలండి. అంటే రూ. 11 గాని, రూ. 101 గాని మనకి ఎంత కట్టాలనిపిస్తే స్వామివారికి అంతా అక్కడ పెట్టి ఆ డబ్బులు ముడుపు రూపంలో పెట్టాలనమాట. పూజంతా అయిపోయిన తర్వాత ఆ బియ్యాన్ని బెల్లం ముక్క, పసుపు వినాయకుడిని మొత్తం తీసేసి అంటే ఇంకా పువ్వులు గానీ, పసుపు, కుంకుమ అలాంటివి ఏమి ఉండకుండా మనం ఎంతైతే డబ్బులు ముడుపు పెట్టామో ఆ డబ్బులు మాత్రమే ఆ బియ్యంలో పెట్టాలండి. మిగతా అన్నీ కూడా తీసేయాలనమాట. నేనైతే పసుపు వినాయకుడిని తీసి దేవుడి మందిరంలో పెట్టేశానండి. అలాగే స్వామివారికి బెల్లం ముక్క నైవేద్యం పెట్టాం కదా! ఆ నైవేద్యం తాంబూలం పెట్టానమాట. తాంబూలంలో ముడుపు కింద పెట్టిన డబ్బులు మాత్రం బియ్యంతో పాటే ఉంచేయాలండి. తమలపాకులు, పూలు ఉంచితే గనక అవి బూజొస్తాయి. ఒకవేళ ఏమన్నా బియ్యం పురుగు పట్టే అవకాశం ఉంది కాబట్టి, ఆ బియ్యంలో ఏమీ లేకుండా డబ్బులు మాత్రమే ఉంచుకొని, ఆ బియ్యాన్ని మనం మూటగా కట్టుకోవాలి. కట్టిన మూటని ఎటువంటి మైలగాలులు తగలకుండా ఉండే విధంగా పైన పెట్టుకోవాలండి ఎక్కడైనా. నేనైతే మొత్తం డబ్బులు ముడుపు కట్టిన దాంతో పాటు మూట కట్టేసి, ఒక చిన్న స్టీల్ బిందెలో పెట్టేసి పైనైతే పెట్టేసానండి. ఇలా పెట్టిన బియ్యాన్ని మనం ఏదైతే పని అనుకున్నామో, ఆ పని జరిగిన తర్వాత మనం ముడుపు కింద ఏవైతే డబ్బులు కట్టామో, ఆ డబ్బులనైతే వినాయకుడి హుండీలో వేసి బియ్యాన్ని రవ్వ కింద ఆడించేసండి కుడుముల్లో వండి అందరికీ ప్రసాదంలో అయితే పంచిపెట్టాలనమాట అండి. అలాగే స్వామివారికి గరికంటే చాలా ఇష్టం. స్వామివారిని గరికతో పూజ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఇలా ముడిపు కడితే మనం అనుకున్న పనిలో ఉన్న విఘ్నాలన్నిటిని కూడా ఆ విఘ్నరాజు తొలగించి మనకు ఆ పని నెరవేరేలా చూస్తారనమాట. జై బోలో గణేష్ మహారాజ్‌కి.